అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ప్రభు గతరాత్రంతా మనల్ని కాపాడాడు, భద్రపరిచాడు. ఉదయకాల సమయంలో సజ్జులుగా వచ్చాడు. ప్రభుని స్తుతించి ఆయన ఆరాధించి మన యొక్క అనుదిన భాగాన్ని వాక్యాన్ని చదువుకొని తర్వాత సాక్ష్యాన్ని పంచుకుంటూ వస్తాను. రండి, ఇక్కడ యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో మాట చదువుకుందాం. 9-10 కలిసి ఉన్నాయి. దూదిగంతము నుండి నేను పట్టుకొని దాని పొలం విడిపించుకుని వాడా, నువ్వు నా దాసుడనియు, నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటాను. నేను చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకు, నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపడుతున్నాను. నీకు సహాయం చేయవాడు నేను. నీతిని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని భాషలో నియమించుగాక. ప్రార్థించుకున్నా. ప్రేంగల మా పడవ తండ్రి, నమ్మకైన దేవానికి నమ్మ స్తోత్రాలు. రాత్రి మమ్మల్ని కాపాడారు, భద్రపరిచారు, కుప్పించారు. మీకు నమ్మ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో సజ్జులుగా ఉంచారు. మీకు నమ్మ స్తోత్రాలు. ప్రభావ మీ కృపను బట్టి మరోసారి మీ వాక్యాన్ని మా ప్రభావ మరి చదువుకోవడానికి, దాన్ని ధ్యానించుకొని ప్రభా సాక్ష్యాన్ని కూడా పంచుకోబోతుంటట్టుగా మీరు ఎక్కడెక్కడి దాన్ని చూపించమని ప్రార్థన చేస్తూ మీ దాసును అభిషేకించి ఏది అవసరమో ఆ మాటలు దయచేయమని, అనేకులకి ఉపయోగకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా వచ్చమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళు అనుమతించినటువంటి మాట మరి యాకోబును గురించి ఒక మాట అంటున్నారు. ఏమంటుందంటే, నేను నిన్ను పిలుచుకున్నాను, నిన్ను పట్టుకొని ఉన్నాను. నేను భయపడగాకు, నువ్వు నా దాసుడివి. దిగులు పడగాకు, నేను నిన్ను బలపరుస్తున్నాను. నేను ఆదుకుంటాను అని అన్నాడు. ఈ మాటలు దేవుని యొక్క మరి దాసులకు, ఆయన సేవ చేసేవారికి, విశ్వాసులైన మనందరికి కూడా వర్తిస్తాయి. ప్రభు ఎవరినైతే పిలుస్తున్నాడో, ఎవరినైతే పట్టుకున్నాడో, మరి ఆయన యొక్క చిత్తంలో ఎవరున్నారో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ఆయన వారిని బలపరిచి వారిని వాడుకుంటూ వారికి సహాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ విషయాలు గుర్తించుకోనండి. మరి చెప్పాను, నాకు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. నాకు కొన్ని విషయంలో నా సేవ అనుభవాలు. మరి నేను చెప్పే యొక్క విషయాలు 1978 నుంచి 1980 వరకు జరిగినటువంటి 2 సంవత్సరాలు జరిగిన సంఘటనలు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని తలస్తుంటున్నాను. మరి ఇది ప్రారంభం యొక్క సంగతి నేను చెప్తూ వచ్చాను. కాబట్టి ఆ ప్రారంభ దశలో ఎలాగా మరి పరిస్థితులు ఎలాగా ఉన్నాయో, మరి దేవుడు ఎలాగా మారుస్తూ వచ్చాడో, ఎలాగా కనికరిస్తూ వచ్చాడో, ఆదరిస్తూ వచ్చాడో, ఆ విషయాలు మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని తలస్తుంటున్నాను. మరి ఎప్పుడైతే మరి ఈ యొక్క ప్రారంభ దశలో సేవలో ప్రారంభించానో, మరి కష్టము, ఉద్యోగం లేదు చేతిలో. అందుకని ఉద్యోగం కొరకై అనేక స్థలాలకు వెళ్ళేవాడిని. ఆఖరికి చెప్పాను కదా, ఇందిరా కాన్వెంట్లో ఒక చిన్న 100 రూపాయల ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంతో అక్కడే దగ్గరలో ఉన్నటువంటి మరి కేరళ మెస్ నాయర్ గారు అక్కడ ఉంటాడు. మరి అక్కడ మరి ఆయన మెస్ నడిపిస్తుంటే చాలా మంచివాడు పాపం. నేనంటే చాలా మంచి ప్రేమిస్తాడు. ఎందుకంటే నా పరిస్థితి అని చెప్పాను, నా సాక్ష్యాన్ని చెప్పాను. కాబట్టి ఎక్కువ నన్ను డబ్బులు అడిగేవాడు కాదు. అయినా కూడా ఒక పూట మాత్రమే నేను భోజనం చేసేవాడిని, రెండో పూట ఏదైనా టిఫిన్ లాగా చేసేవాడిని. అయితే అలాగా కష్టపడి మరి మిగతా సమయంలో దేవుని కొరకై పనిలో ఉండేటటువంటి వాడు. ఆ ప్రక్రియలో ఆయన ఒక రోజున అడిగాడు, మరి ఎందుకు నువ్వు ఒక పూట భోజనం చేస్తున్నావు అబ్బాయి, 2 పూటలు ఎందుకు భోజనం చేయలేకపోతున్నావు అని. అయ్యా, ప్రస్తుతానికి నాకు ఉద్యోగం లేదు, మరి పరిస్థితులు కూడా వెళుతుంటున్నాను. మరి ఈ పరిస్థితుల మధ్యలో మరి నాకు కష్టం కదా, వచ్చేటట్టు 100 రూపాయల్లోనే నేను అన్నీ సర్దుకోవాలి అని అన్నా. అలాగనా, మరి ఆ విషయం నాకు చెప్పలేదు కదా, నువ్వు తర్వాత సంగతి కానీ 2 పూటలు భోజనం చేయి, నాకు డబ్బు విషయం తర్వాత ఆలోచన చేస్తాను, నువ్వు 2 పూటలు మాత్రం భోజనం చేయమని చెప్పాడు. ఏంట్రా ఈయన ఇలాగంటుండని చెప్పేసి సరేనండి అని అన్నా. ఆ మాట్లాడుకునే విషయంలో ఒక ఆయన చీరాలకు సంబంధించినటువంటి ఒక ఆయన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్కి మేనేజర్గా పనిచేస్తుంటున్నాడు నాగ్పూర్లో. ఆయన వచ్చాడు.
ఆయన వచ్చిన తర్వాత అప్పుడు ఆయన పరిచయం చేశాడు. ఈయన కూడా తెలుగు అబ్బాయేనండి, ఇలాంటి యొక్క పరిస్థితులు కూడా వెళుతున్నాడు, ఎంకామ్ చదువుకున్నాడు, ఉద్యోగం లేదు, పాప కోట ఫోన్ చేసి చాలా కష్టాలు ఉన్నాడని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన కూడా నాతో మాట్లాడి, ఏంటి బాబు ఏ ఊరు ఏంటంటే అన్ని విషయాలు నేను చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, సరే నువ్వు పని చేయి, నువ్వు ఫలాన్ని దగ్గర ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ గాంధీ బాగ్ అని ఉంటుంది నాగ్పూర్లో, నువ్వు అక్కడికి వచ్చేస్తే రేపు ఉదయం అని అన్నాడు. నేను వెళ్ళాను. నేను వెళితే ఆయన వెంటనే నాకు టెంపరీగా క్లర్క్ పోస్ట్ ఇచ్చేసాడు. క్లర్క్ పోస్ట్ ఇచ్చాడు. మరి ఆ ఉద్యోగము చేరి చేస్తున్నాను. ఆ క్లర్క్ పోస్టు అప్పట్లో క్లర్క్ అంటే 525 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు. 525 రూపాయలు. క్లర్క్ పోస్ట్ మంచిదే, బాగానే ఉంది. అది దానివల్ల నాకు ఉద్యోగం పర్వాలేదునే అనుకున్నా. అయితే టెంపరీ అని చెప్పాడు ఆయన, క్లరికల్ పోస్టుగా చేస్తుంటున్నాను. ఆ తర్వాత చేశాను. 1-2 నెలలు గడిచినాయి. ఈ లోపల సడన్గా నాకు ఒక వార్త వచ్చింది. ఏమిటి ఆ వార్త అంటే, మా నాన్నగారు వృద్ధాప్యము, ఓల్డ్ మ్యాన్, అబౌట్ 80 years, 80 సంవత్సరాలు ఉండొచ్చు ఆయనకి. ఆ టైంలో ఆయన మరి ఈ లోపల నుండి పిలువబడ్డాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ వార్త నాకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాల. చాలా మరి దుఃఖకరమైన పరిస్థితి. వెంటనే మరి మేనేజర్ గారితో చెప్పాను. ఆ తర్వాత మరి బయలుదేరాను. ఆ ట్రైన్లో చాలా చాలా టెన్షన్ తోటి వెళ్ళాను ఇంటికి. వెళ్ళేటప్పుడు కార్యక్రమాలన్నీ కూడా ముగించేసారు వాళ్ళు. అంటే దాదాపు మరి జరిగి ఒక 2 రోజుల ముందే జరిగింది. వాళ్ళు నాకు ఇప్పటిలాగా అప్పుడు వెంటనే ఇన్ఫర్మేట్ చేసేటటువంటి అవకాశాలు లేవు. టెలిగ్రామ్ ఇచ్చినా కూడా కనీసం అది మరి ఒక పూట పడుతుంది మన దగ్గర రావాలంటే. అప్పుడు టెలిగ్రామే ఉండేది. కాబట్టి అది రావడం కొంచెం లేట్ అయిపోయింది. నేను వెళ్ళడం కూడా కొంచెం లేట్ అయిపోయింది. చాలా బాధాకరమైన పరిస్థితి కూడా వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత అంతా అయిపోయింది. ఇక నేనే చూడలేకపోయినా మా నాన్నగారిని. అన్నీ అయిపోయిన తర్వాత అందరూ కూడా దుఃఖంలో ఉన్నారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాల. మరి పరిస్థితులన్నీ ఎలాగా ఉన్నాయి. ఆడ ఇప్పుడే జాబ్లో చేరాను. మరి ఇక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చింది. చాలా దిగులుగా ఉన్నాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దిగులు పడగాకు, భయపడగాకు, ఇది నాగ్పూర్ వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. సరే, ఆ విషయాలన్నీ కొన్ని దినాలు ఉన్నాను. ఆ కార్యక్రమాలు చేశాను. ఆ తర్వాత తిరిగి మరి నాగ్పూర్ వెళ్ళడం జరిగింది. నాగ్పూర్కి వచ్చేసాను. మళ్ళా నాగ్పూర్కి రావడంతోనే మళ్ళీ నేను బ్యాంక్ దగ్గర పోదాం అనుకుంటే, టెంపరీ ఉద్యోగమే కదా. ఆయన అన్నారు, మరి మీరు వెళ్ళారేమనుకున్నాను పర్మనెంట్గా అక్కడికి, ఇంకేం వస్తారో రాని అనుకున్నాను, మరి వేరే వాళ్ళకి ఆ పని అప్పగించాను కదా అని అన్నారు. అయ్యో, నా చేతిలో ఉన్నటువంటి ఉద్యోగము పోయింది. మళ్ళీ బ్యాంక్కి వచ్చినటువంటి ఉద్యోగము ఇప్పుడు 3 నెలలు చేశాను అనుకుంటాను. ఆ ఉద్యోగము చేతిలో ఉన్నది, అది పోయింది. మీ నాన్నగారు లేరు. మరి ఇటేమో సేవ ప్రారంభ దినాలు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. చిన్నవాడిని, వయసు పెద్దది లేదు. మా అంటే 27-28 సంవత్సరాల లోపే నాకు ఆ వయసులో. మరి ఎలాగ నేను ఒక్కనే నిర్ణయాలు తీసుకోగలను, చేయగలను? చాలా బాధాకరంగా ఉంది, చాలా దిగులుగా ఉంది. ప్రభా, ఎందుకు ఇలా జరిగింది అని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ నేను కానీ బ్యాంకులో కానీ ఉంటే ఇక నేను సేవకు వచ్చేవాడిని కాదేమో అనుకున్నాడేమో దేవుడు. ఎందుకంటే ముందు ఎవరైనా టెంపరీగానే క్లర్క్ పెట్టుకుంటారు, తర్వాత పర్మనెంట్ చేస్తారు వారి పనిని బట్టి. వాళ్ళు నేను ఫుల్ టైమ్గా ఉంటే ఇక బ్యాంకులో వెళ్ళిపోతాను, ఇక జాబ్ విడిచిపెట్టను. దేవుడి సేవ చేసినా కూడా బ్యాంకులో ఉండే చేస్తాడు అనుకున్నాడో ఏమో. మరి దేవుని యొక్క ప్రణాళిక అలాగుందో ఏమో తెలియదు. కానీ మరి అలాగా ఆ ఉద్యోగాన్ని నేను మరి విడిచిపెట్టేశాను. చాలా బాధగా ఉంది. మరి ఏం చేయాలా?
మరి వచ్చాను, మళ్ళీ పరిచర్య మాత్రం మొదలుపెట్టాను. ప్రదర్శనలు చేయటము, వాక్యం చెప్పటము, ఎవరైనా అంత భోజనం పెడితే తినటము, వాడు వరండాలో కాసేపు పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడము. ఏమిటి ఇదంతా కూడా? ఎందుకు నాకు ఇలాగంతా జరుగుతున్నదో నాకే అర్థం కావటం లేదు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభు యొక్క తలంపు ఏంటి? నాకు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, నేను అన్నీ చేసుకోవచ్చు, వాడు నాకు మంచి వ్యాపారం ఉంది, అమ్మవాళ్ళు ఉన్నారు, నా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అక్కయ్య వాళ్ళు ఉన్నారు, పెద్ద గొప్ప ఆస్తులు ఉన్నాయి, ఎందుకు ప్రభు ఇలాగ చేస్తాడో నాకేం అర్థమయ్యేది కాదు. చాలా బాధగా ఉంది. సరే, అలాగా ఉంటూ ఉన్నప్పుడు చాలా బాధగా ఉండి, ప్రభువా మరి ఏం చేయాలా? నాకు జీతం కూడా లేకపోతే భోజనం జరగదు కదా, నాకు ఉద్యోగం ఉన్నాయి, లేకపోతే నేను సేవ మానేస్తాను, చాలా కష్టపడుతున్నాను ప్రభు అని ప్రభు ప్రార్థన చేస్తూ వచ్చాను. అప్పుడు ఒక పేపర్లో చూస్తే, నాకు టైమ్స్ అని ఉంది, అందులో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఏమిటి అడ్వర్టైజ్మెంట్ అంటే, అక్కడ ఒక గవర్నమెంట్ కమర్షియల్ డిప్లొమా ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది. ఆ ఇన్స్టిట్యూట్కి ఒక ప్రిన్సిపల్ కావాలా, అది పార్ట్ టైం, ఉదయం మార్నింగ్ 7:30 to 10:30. సరే, ఎలాగా ఉంటుందో చూద్దామని చెప్పేసి నేను వెళ్ళాను ఆ ఇంటర్వ్యూకి వెళితే వాళ్ళు మరి ఇష్టపడ్డారు. సరేనండి, మీరు ఎంకామ్ కదా, ఇది కూడా కమర్షియల్ డిప్లొమా ఇన్స్టిట్యూట్, అందులో మీరు చక్కగా ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతున్నారు, కాబట్టి మిమ్మల్ని మేము సెలెక్ట్ చేసుకుంటాం, మీకు అభ్యంతరం లేకపోతే అన్నారు. సరే సార్ అని అన్నారు. కానీ అది ఎప్పుడే పెట్టినటువంటిది, ఇంకా ఎక్కువగా రికగ్నైజ్ కూడా కాలేదు. మరి ఇంకా తర్వాత అంటే ఎయిడ్ రావాలి, ఇంకా ఎయిడ్ ఇంకా రాలేదు. అప్పటి వరకు వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఎక్కువ ఎయిడ్ వచ్చేంత వరకు కూడా ఒక 300 రూపీస్ ఇస్తామండి అని అన్నారు. అప్పట్లో 300 అంటే సామాన్యం కాదనుకోండి, 78 ఆ ప్రాంతాల్లో. కాబట్టి ఓకే సార్ అని అన్నాను. ఇంకా తర్వాత అక్కడ నేను మరి ప్రిన్సిపల్గా చేరడం, ఆ చేరినటువంటి సందర్భంలో 10:30 దాకా ఆ పని చేసేవాడిని. 10:30 అయిన తర్వాత మళ్ళీ తిరిగి నేను సైకిల్ వేసుకొని, అప్పట్లో సైకిల్ కూడా లేదు నా దగ్గర, అద్దె సైకిల్ అంటారు, ఒక 2-3 రూపాయలు ఇస్తే ఒక 6 రోజులు మన దగ్గరే పెట్టుకోవచ్చు ఆ సైకిల్. అక్కడ నాగపూర్లో అద్దె సైకిల్ అనేవాళ్ళు. ఆ సైకిల్ తీసుకొని నేను అనేక గృహాలు దర్శిస్తూ, వాక్యం చెప్తూ, చిన్న చిన్న మీటింగ్లు పెడుతూ తెలుగు వాళ్ళ మధ్యలో పరిచయం చేస్తుండేవాడిని. ఉదయం పూట అక్కడికి వెళ్ళేవాడిని, మరి సాయంకాలం పరిచర్యలు ఇట్లా జరుగుతూ వచ్చేది. ప్రియులారా, ప్రభు యొక్క సేవలో చూడండి ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో చూడండి. ఒకసారి ఆలోచన చేసుకోనండి. దేవుని యొక్క ఏర్పాటు అలాగా ఉండదు. సరే, దానికి ఎయిడ్ కావాల్సి వచ్చింది. ఎయిడ్ కావాలి మా యొక్క ఇన్స్టిట్యూట్కి. మరి దానికి కావాల్సినటువంటి స్టాఫ్ అదంతా కూడా మరి మేము ఇంటర్వ్యూ పెట్టాము. ఆ ఇంటర్వ్యూలో నేను కూడా ఉన్నాను. వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసే విషయంలో వాళ్ళు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసి కొంతమంది స్టాఫ్ నా దగ్గరే అపాయింట్మెంట్ చేసుకొని మేమందరం కూడా కలిసి నాగ్పూర్లో తిలక్ నగర్లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అక్కడ మేము ఆ యొక్క మరి పనిలో ఉన్నాం. 10:30కి అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. పూనా నుండి మరి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మా యొక్క ఇన్స్టిట్యూషన్ చూసి మరి నాకు ఎయిడ్ ఇవ్వాలా, అందుకని ఆయన వచ్చారు. ఆయన వచ్చేటప్పటికి నేను ఆఫీస్లోనే ఉన్నాను. ఆయన వచ్చి ఐ వాంట్ టు టాక్ టు ద ప్రిన్సిపల్ అని అన్నారు. నేను ప్రిన్సిపల్తో మాట్లాడతాను అని అన్నారు. నేను అన్నాను, ఏం కావాలి మీకు అని అన్నాను. నేను నీతో కాదు మాట్లాడుతాను, ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను కొన్ని విషయాలు అని అన్నారు. అంటే నేను ఒక క్లర్క్లా కనబడ్డాను తనకు. ఎవరు వస్తుంది, చిన్నవాడిని, అక్కడే కూర్చున్నాను కాబట్టి క్లర్క్ అనుకున్నాను. ఆయన కాదు సార్, ఏంటి చెప్పండి, వాట్ ఇస్ ద రీజన్, నేను చెప్తాను అని అన్నాను. మీకు ఎందుకయ్యా, యూఆర్ ఆల్ ఆఫీస్ అసిస్టెంట్స్, మీరు ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, మీకు ఎందుకు ఇవన్నీ, ఆయన ఎక్కడున్నారో చెప్పు అని. అప్పుడు అనుకున్నాను నేను, ఈయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, సారీ సార్, ఐఎమ్ ద సేమ్ పర్సన్ అన్నాను. ఆయన ఆశ్చర్యపోయినాడు. చిన్నవాడివి, ఇంత చిన్నవాడివి ఎట్లా నువ్వు దీనికి ప్రిన్సిపల్ అయిపోయినావు అని. అప్పుడు నా సర్టిఫికేట్స్ చూశాడు, ఓకే అని అనుకున్నాడు.
తర్వాత అన్నాడు, ఏది స్టాఫ్ అయ్యారా అని అన్నారు. సార్ 10:30కి అయిపోయింది, వెళ్ళిపోయినారు వాళ్ళందరూ కూడా అన్నారు. ఆ తర్వాత స్టూడెంట్స్ ఎక్కడ అన్నారు. అదే 10:30 కల్లా స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోతారు సార్ అన్నారు. మొత్తం కూడా అన్ని చేసి అన్ని గదులన్నీ కూడా పరీక్షించేసి మొత్తం చూసిన తర్వాత అన్నీ చేసుకొని ఓకే ఓకే అని చెప్పేసి అన్నీ కూడా బాగున్నాయని చెప్పేసి పూనా వెళ్ళిపోయాడు. పూనా వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి నాకు వాళ్ళు ఒక లెటర్ పంపించారు. మీరు పూనా వచ్చి లెటర్స్ తీసుకొని వెళ్ళాల్సిందిగా అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు. నేను పూనా వెళ్ళాలా, మళ్ళీ అవన్నీ లెటర్ అన్ని తీసుకొని రావాలా. ఆ మేనేజర్ గారు చెప్పాను. ఆ రీతిగా వాళ్ళు వెళ్ళారు, తీసుకొని వచ్చారు. మంచిగానే జరిగింది. ఆ తర్వాత నేను దాదాపు కొంతకాలము అదే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఉంటున్నాను. పనిచేస్తూ ఉన్నలో చక్కగా దేవుడు పార్ట్ టైం అనగా 10:30 కల్లా ఈ పని చేసేవాడిని. ఆ తర్వాత ఇక మధ్యాహ్నం వచ్చేవాడిని, అక్కడ మెస్లో భోజనం చేసేవాడిని. ఆ తర్వాత వెళ్ళేసి సాయంకాలం అంతా కూడా మళ్ళీ గృహాలను దర్శించేవాడిని. ఇలాగా చేసుకొని మరి దాదాపుగా ఒక సంవత్సరంలోనే 60-70 మందిని పోగు చేసేస్తాను. అనేక ఆత్మలను ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి, ఆ తర్వాత మామూలు సిటీలో కూడా, మిలిటరీలో కూడా అట్లా అనేకులను సమకూర్చాను. సమకూర్చిన తర్వాత మరి అప్పుడు చాలామందిని ఆరాధించడానికి స్థలం కావాలనుకున్నప్పుడు మాకు ఆ స్థలం చాలేదు కాబట్టి వైడబ్ల్యూసీ హాల్లోకి వెళ్ళాను. వాళ్ళు కూడా చెప్పాను నిన్న, యంగ్ విమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అని. వారి సాక్ష్యం చెప్పినప్పుడు సంతోషించారు, నాకు స్థలం ఇచ్చారు. ఇప్పుడు నేను అక్కడ ప్రతి ఆదివారం జరిపించాలి. అప్పుడు ఏం చేయాలా, నేనే స్వయంగా వెళ్ళేవాడిని, మొత్తం చిమ్ముకునేవాడిని. హాస్టల్ కదా, ఎన్నో చైర్లు అవన్నీ అడ్డం ఉండేవి, అవన్నీ తీసి ప్రక్కన పెట్టుకునేవాడిని. నేనే చాపలు వేసేసేవాడిని. ఆ తర్వాత మనుషుల కొరకు ఎదురు చూస్తుండేవాడిని. అప్పుడు వాళ్ళు 10:30కి, మామూలు వాళ్ళు కాదు, అందరూ బిగ్ ఆఫీసర్స్, అక్కడ అంతా కూడా మంచి ఆఫీసర్స్, ఇంజనీర్స్, తర్వాత కమిషనర్స్, డైరెక్టర్స్, సిటీ కదా. నేను వాళ్ళకి కుమారుడు లాంటి వాడు, యాక్చువల్గా చెప్పాలంటే చిన్నవాడు, పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళందరూ వచ్చేటప్పుడు అన్నీ చేసి పెట్టేవాడిని. వచ్చేవాళ్ళు కూర్చునేవాడు. ఇక నేనే పాటలు పాడాలా. పాటలంటే హిందీలో పాట రావాలి. తెలుగు పాటలను హిందీలోకి మార్చుకొని అవి హిందీలో రాసుకొని నేను పాడుతూ వాళ్ళకి నేర్పించేవాడిని. చూడండి, నార్త్ ఇండియా సేవ ఎలాగుంటుంది. తెలుగు పాటల ట్యూనింగ్ని హిందీలో హిందీలో పాడాలంటే అదేది నేర్చుకొని కొన్ని రాసిన తర్వాత వాటిని వాళ్ళకి నేను నేర్పించేవాడిని. అప్పుడు పాఠ పుస్తకాలు అంటే సియోని పాఠ పుస్తకాలకి ఇక్కడ తెలుగులాగా ఉండవు. నార్త్ ఇండియాలో ఉండాలంటే ఇవన్నీ కూడా ఉండవు. అందుకని ఆ సందర్భంలో ఆ రకమైనటువంటి యొక్క పరిచయం జరుగుతూ ఉండేది. రెండవది ఏంటంటే వాక్యం చెప్పాలి. అదే ప్రారంభం కాబట్టి నేనే మరి నాకు ట్రాన్స్లేటర్ కావాలి. ఎవరు ఉంటారు నాకు ట్రాన్స్లేటర్? అప్పుడే కదా ప్రారంభంలో ఎవరు లేరు కదా. కాబట్టి నేనే పాటలు పాడాలా, నేనే వాక్యం చెప్పాలా, వాక్యాన్ని నేనే తర్జుమా చేసుకోవాలి. 3 భాషల్లో చెప్పేవాళ్ళు. తమిళ వాళ్ళ కొరకేమో ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చింది కొంతసేపు, తెలుగు వాళ్ళ కొరకేమో తెలుగులో చెప్పాల్సి కొంతసేపు. ఎవరైనా ఒకరిద్దరు 2 ఫ్యామిలీలు హిందీ ఫ్యామిలీలు వస్తే వాళ్ళ కూడా కొంచెం హిందీ కూడా చెప్పాలి. 3 భాషల్లో ఒక్కనే చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి నాకు ఉండేది. అందుకని ఇప్పుడు కూడా అదే పోగొట్టకుండా మీకు కూడా హిందీ వాళ్ళకి హిందీ చెప్తున్నాను, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తున్నాను, తెలుగు చెప్తుంటున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన అనుభవాలు ఇవన్నీ కూడా, దేవుని సేవలో దేవుని యొక్క అనుభవాలు ఇవన్నీ. ప్రియులారా, ఇలాగా ఒక సంవత్సరంలో ఇంతమంది సమకూడిన తర్వాత బీహార్ బ్రదర్ అని ఒక ఆయన ఉన్నారని చెప్పాను కదా. మరి ఆయన జబల్పూర్ వెళ్ళి వాళ్ళ సేవకుడితో చెప్పాడు, బ్రదర్ మీ దగ్గరకు వచ్చినటువంటి యవనస్తులు అక్కడికి వచ్చి పనిచేశాడు, సంవత్సరం నుంచి బాగా కష్టపడ్డాడు, బాగా డెవలప్ అయిపోయింది బ్రదర్, మరి మీరు ఒకసారి వచ్చి చూడాలా అని అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను జబల్పూర్లో మరి 25 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. ఇక్కడ 25 సంవత్సరాలు నేను పనిచేస్తుంటే 50 మంది కూడా చేరలేదు. మరి అబ్బాయి ఎట్లా ఒక సంవత్సరంలో ఇంతమందిని సమకూర్చాడు అని మరి అక్కడి నుంచి బయలుదేరి మరి ఇక్కడికి రావడం జరిగింది, నాగ్పూర్ రావడం జరిగింది. జోర్డన్ ఖాన్ గారు, ఆయన ప్రపంచం యొక్క వర్తమానికుడు,
అద్భుతమైనటువంటి వర్తమానికుడు ఆయన. వేలాది మంది ప్రజలు ఆయన మీటింగ్లో ఉంటారు. అలాంటి గొప్ప ఆయన ప్రభు మా మధ్యలోకి నడిపించారు. అప్పుడు చాలా 6.5 ఎత్తుంటాడు, బలమైనటువంటి వ్యక్తి. అందుట్లో ముస్లిం కన్వర్ట్, చాలా స్ట్రాంగ్ కన్వర్ట్. ఆయన వచ్చి చూసి ఫస్ట్ రోజే మీటింగ్ అరేంజ్ చేశాము. అందరూ చూశాడు. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చారు. నిండిపోయింది హాల్ అంతా కూడా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వచ్చింది ఒక 2 రోజులు పెడదామని వచ్చాడు మీటింగ్. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూసినప్పుడు 8 డేస్ మీటింగ్ జరిగించాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 8 రోజులు స్పెషల్ మీటింగ్ జరిగినాయి. ఈ స్పెషల్ మీటింగ్లో ఎంతోమంది తీర్మానం చేసుకున్నారు, ఎంతోమంది ప్రభుని అంగీకరిస్తూ వచ్చారు. కాబట్టి ఒకవైపున పరిచర్య దేవుడు ఇలాగా ఆశీర్వదిస్తూ వస్తుంటున్నాడు, మరోవైపున నా కష్టాలు నా శ్రమల్లో నేను ఇలాగా ఒంటరివాడిగా ఉంటూ, ఆ దినాలు ఇంకా వివాహం కాలేదు, ఒంటరివాడిగా ఉంటూ అనేకమైనటువంటి శ్రమలు పొందుతూ అప్పటికి ఇంకా బల ప్రారంభించితే కానీ మనకు ఇవన్నీ అనేకమైనటువంటి యొక్క విషయాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సందర్భాలను బట్టి ప్రభు నన్ను ఆ రీతిగా పార్ట్ టైము మరి అక్కడ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్గా పనిచేసేవాడిని, మరి సాయంకాలం వచ్చి జనాలకి ఇట్లా పరిచయం చేసేవాడిని. ఇలాగా మీటింగ్లు పెట్టేసి గొప్ప దైవజనుల ద్వారా మీటింగ్ జరిపిస్తూ వచ్చారు. అలాగా జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఇంకా కొన్ని విషయాలు ప్రభు నాకు నేర్పిస్తూ వచ్చాడు. నాగ్పూర్లో పడినటువంటి శ్రమలు, చాలా కష్టమైనటువంటి శ్రమలు, బాధతో కూడినటువంటివి. సేవ అంటే ఇది 2 మాటలు కాదు. ఒక దైవ సేవకుడు చెప్పుకుండేవాడు, సేవ అంటే చావురా అని. కాబట్టి ఎన్నో శ్రమలు, 1 కాదు 2 కాదు. ప్రభు చిత్తమైతే రేపటి దినంలో మీకు అవన్నీ కూడా చెప్తాను. అక్కడి నుంచి మళ్ళీ బ్రదర్ యొక్క మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఆయన మరి జబల్పూర్ వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ మేము తిరిగి వచ్చాము. ఆ తర్వాత మళ్ళీ భక్సింగ్ గారికి లెటర్ రాసాము. మరి భక్సింగ్ గారి దగ్గర నుంచి జవాబులు వచ్చినాయి. మరి ఎలాగా ఆ యొక్క సేవ అభివృద్ధిలోనికి వచ్చింది, ఎలాగ సంఘం కట్టబడింది, ఎలాంటి పరిచయం జరిగిందో ప్రభు చిత్తమైతే రేపటి దినాన మీతో అవన్నీ కూడా పంచుకుంటాను. దయచేసి ప్రార్థిస్తూ రండి. ఈ యొక్క సాక్ష్యం ఇస్తున్నటువంటి మీరు ఉద్దేశం ఏంటంటే, యవనస్తులైనటువంటి వారు చదువుకునే దినాల్లో, లేక ఉద్యోగాలు చేసేటటువంటి యవనస్తులైనటువంటి వారు, లేక ఆత్మీయతలో వచ్చినటువంటి వారు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కూడా, దేవుని యొక్క సేవలో ఉన్న యవనస్తులకు కూడా ప్రభు యొక్క సేవ, ప్రభు యొక్క తలంపులు ఎలాగా ఉంటాయి. ఒకవైపున నాన్నగారు చనిపోయి ఎంతో దుఃఖంలో ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మరోవైపున ఒక ఉద్యోగము ఉన్న బ్యాంకు ఉద్యోగాన్ని పోగొట్టుకొని మరొక దీన స్థితిలోకి వెళ్ళిపోయినాను. అలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను ఎట్లా మళ్ళా తిరిగి పైకి లేవనెత్తాడో, భయపడకు నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు నేను నిన్ను ఆదరిస్తాను, నీకు నేను సహాయం చేస్తానని చెప్పిన దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అలాంటి యొక్క సహాయం మీకు కూడా ప్రభు చేయనుగాక. ప్రార్థనలో కొనసాగుతూ ఉందాము. దయచేసి యొక్క కంటిన్యూగా వీటిని చెప్తూనే ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. మరి ప్రభు చిత్తమైతే రేపటి దినము మనందరం కలుసుకొని మన రేపు ఉదయకాలం మళ్ళీ కొన్ని సాక్ష్యాలు పంచుకుంటాను. ప్రభు కృపను బట్టి రేపు మరి ప్రభు నాకు మరి యొక్క సంవత్సరాన్ని దయా క్రియేటింగ్ ఇవ్వబోతుంటున్నాడు. ఆ విషయాలు సాయంకాలము జూమ్లో పంచుకోబోతుంటున్నాను. మిమ్మల్ని ప్రభుత్వం ఆహ్వానిస్తుంటున్నాను. అందరూ కూడా రండి, ఆ యొక్క సాక్ష్యాన్ని కూడా వినండి, అనుభవాన్ని కూడా చూడండి. ప్రభు మనందరూ కూడా చూడండి, సహాయపడుదుగాక. ఆమేన్.